First Peter మొదటి పేతురు chapter 2 రెండవ అధ్యాయము and verse 19. 19వ వచనము. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. That is rightful thing. అది హితమైనటువంటి విషయము. If you are suffering wrongly, నీవు అన్యాయంగా శ్రమ పొందినట్లయితే it is right thing. అది సరి అయినదే. But if you are suffering because of your sin, కానీ నీవు నీ పాపమును బట్టి శ్రమ పొందినప్పుడు it's not right. అదేమి సరి అయింది కాదు. You need not take so seriously. దాన్ని నువ్వు ఆ శ్రమను నువ్వేమి అంతగా తీవ్రంగా Because తీసుకోవాల్సిన of అవసరం your లేదు. foolishness, ఎందుకంటే నీ అవివేకతను బట్టి, because you do not know the word of God properly, ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగ్గా you తెలుసుకోనలేదు do not కాబట్టి go into the presence of God daily. ప్రతి దినము దేవుని సన్నిధిలో వెళ్ళలేని కారణాన్ని You బట్టి don't go into the presence of God in the mornings. నీవు ఉదయ కాలాల్లోనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళవు. You say, I'm not able to get up. నేను లేవలేకపోతున్నాను అని చెప్తావు. You must know the devil is there to tempt you. సాతాను నిన్ను శోధించడానికి ఉన్నాడు అని నువ్వు గ్రహించాలి. You must not only read the word of God, obey the word of God. నీవు దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, దానికి విధేయత If చూపించాలి. you don't obey the word of God, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే suddenly you do a foolish thing. అకస్మాత్తుగా నువ్వు ఏదో ఒక అవివేక కార్యం చేస్తావు. Because your foolishness, you are suffering. నీ యొక్క అవివేకతను బట్టి నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు. Don't say, because I am a Christian, I am suffering. నేను క్రైస్తవుడని కాబట్టి నేను శ్రమ పడుతున్నా అని చెప్పవద్దు. That's where the devil is deceiving Christians. ఆ రీతిగానే క్రైస్తవులను సాతాను మోసగిస్తున్నాడు. Because of your carelessness, నీ you are యొక్క suffering. నీ యొక్క నిర్లక్ష్యతను బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. The word of God says, don't have any connection with heathen people. దేవుని వాక్యం సెలవిస్తుంది అన్యజనులతో ఎలాంటి సహవాసం కలిగి ఉండవద్దు అని. Don't have any connection with those deadly deeds. ఆ యొక్క నిర్జీవ క్రియలతో ఎంత మాత్రము సహవాసం కలిగి ఉండొద్దు, లేదా వాటితో పొత్తు ఉండొద్దు అని. After hearing that word, ఆ వాక్యం విన్న తర్వాత you will say, no, nothing will happen. ఏం కాదులే అని అనుకుంటున్నావు. Just I will go and come. కేవలం వెళ్ళి వస్తాను అంతే. Suddenly something happens to you. అకస్మాత్తుగా నీకు ఏదో ఒకటి సంభవిస్తుంది. You are suffering and suffering and suffering. అప్పుడు నువ్వు ఎంతో ఎంతో బాధపడుతూ ఉంటావు. That way the devil is deceiving you. ఆ రీతిగా సాతాను నిన్ను మోసగిస్తున్నాడు. Because I am a believer. నేను ఒక విశ్వాసిని కాబట్టి, Because I am a Christian. నేను ఒక క్రైస్తవుని కాబట్టి, Because I have accepted Jesus Christ. నేను యేసును అంగీకరించాను కాబట్టి I am suffering and suffering. నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. Are you in the hands of the devil? నీవు సాతాను యొక్క హస్తాల్లో ఉన్నావా? Don't think like that. If you do a right thing and suffer, that is the right thing. నీవు ఎప్పుడైతే మంచి చేసి ఇబ్బంది పడతావో అది సరి అయింది, అది హితమైనది. First Peter మొదటి పేతురు chapter 4 4వ అధ్యాయము and verse 15. 15వ వచనము. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, Yeah, murderer, as a murderer, దొంగగా గాని, as a thief, దుర్మార్గుడుగా గాని, or any other kind of criminal. పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. I know a person in railways. నాకు రైల్వేస్లో పనిచేసే ఒక వ్యక్తి తెలుసు. He accepted Christ. అతడు క్రీస్తుని అంగీకరించాడు. Some days he was a believer. కొంతకాలం అతను విశ్వాసిగానే ఉన్నాడు. He retired. అతడు రిటైర్ అయిపోయాడు. Because he was in railways. ఎందుకంటే అతను రైల్వేలో ఉన్నాడు కాబట్టి Whenever he goes on trains, అతడు ఆ యొక్క ట్రైన్ ప్రయాణాలు చేసినప్పుడు he will show the pass. I am a railway employee. వారికి ఇచ్చేటువంటి ఆ పాస్ని చూయించేవాడు, నేను ఒక But రైల్వేలో ఉద్యోగిని అని. after retirement, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత that pass did not be used. అది చెల్లదు. In Secunderabad station, సికింద్రాబాద్ స్టేషన్లో he was going out from Secunderabad station. అతను సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎక్కడికో వెళ్ళాలి. So he was slowly slipping out అతడు మెల్లిగా జారుకుంటున్నాడు. from the exit. అక్కడ ఆ యొక్క అవతల వైపుకు వెళ్ళే ద్వారం గుండా అతను మెల్లిగా జారుకుంటున్నాడు. That man ticket collector asked, where is your ticket?
ఆ టికెట్ కలెక్టర్ అక్కడ అతన్ని పట్టుకొని అడుగుతున్నాడు, నీ Where టికెట్ is, ఏది where అని. is your ticket? నీ టికెట్ ఏది? I am a railway employee. నేను ఒక రైల్వే ఉద్యోగస్తుని. Where is your pass? నీ యొక్క పాస్ ఏది మరి? I am retired. నేను రిటైర్ అయిపోయాను. You should not use this pass now. Your time is over. You are already retired. మరి అలాంటప్పుడు మీరు ఆల్రెడీ రిటైర్ అయ్యారు కాబట్టి పాస్ మీరు ఉపయోగించొద్దు కదా You are అన్నాడు. not eligible. నీవు అర్హుడివి కాదు పాస్ తో వెళ్ళడానికి. You stand aside. నువ్వు ప్రక్కన నించో. He was an officer. అతను ఒక ఆఫీసర్. He was feeling ashamed. అతను ఎంతో సిగ్గుపడ్డాడు. Because of that, suddenly his BP gone up. దాన్ని బట్టి అతని బీపీ అంతా కూడా ఎక్కువైపోయింది. And he fell down. అతను క్రింద పడిపోయాడు. Suffering. ఎంతో బాధపడుతూ. What is that suffering? ఏంటి ఆ Is బాధ? it a right suffering? అది నిజంగా మంచి బాధనా? No. కాదు. He must take the ticket. అతను ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. He became a thief. చాలా మంది అతను దొంగ అయ్యాడు అని Many తలంచొచ్చు. Christians are becoming thieves in this way. చాలా మంది ఇదే రీతిగా దొంగలుగా మారుతున్నారు క్రైస్తవులు. Some people they say, కొంతమంది చెప్తారు, my relative is in railways. నా బంధువులు రైల్వేలో ఉన్నారు. In buses, బస్లలో కూడా conductor asks, కండక్టర్ గారు అడుగుతారు, where is the ticket for this child? ఈ యొక్క పిల్లవానికి ఏది టికెట్ అని. He is only 3 years old. అతనికి కేవలం 3 సంవత్సరాలే. Is he really 3 years old? నిజంగానే అతనికి 3 సంవత్సరాల? The Christian becoming a thief. క్రైస్తవులు ఈ రీతిగా దొంగలుగా అవుతున్నారు. By appearance, he is 7 years or 10 years boy. చూడ్డానికి 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల అబ్బాయిగానో ఉంటారు. For the sake of few rupees, కొన్ని రూపాయల లాభం కొరకని many mothers are becoming thieves. చాలా మంది తల్లులు దొంగలుగా మారుతున్నారు. Are you a thief? నీవు ఒక దొంగవా? Have you done like that any time? ఈ రీతిగా నువ్వు ఎప్పుడైనా చేసావా? Repent. Repent. పశ్చాత్తాపడండి. Lord, I was a thief. దేవా, నేను ఒక దొంగ వ్యక్తిని. I did not understand. నేను అర్థం చేసుకోలేకపోయాను. Some people they want to escape. ఏదో రీతిగా కొంతమంది తప్పించుకోవాలనుకుంటారు. No, a Christian is not like that. ఒక క్రైస్తవుడు ఆ రీతిగా A ఉండొద్దు. Christian is a Christian. ఒక క్రైస్తవుడు అంటే క్రైస్తవుడే. He will suffer for righteousness. అతడు నీతి నిమిత్తము But he will హింసింపబడాలి. not. The suffering wrongfully is nonsense. కానీ తప్పుడు రీతిగా ఇబ్బంది పడడం అనేది అది అర్ధరహితంగా ఉంటుంది. 1 Peter 4th chapter 16th verse. మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని Many మహిమపరచవలెను. people are feeling ashamed of their names. చాలా మంది వారి పేర్లను బట్టి సిగ్గుపడుతుంటారు. They don't want to be called as David. వారు డేవిడ్ అని పిలువబడడానికి ఇష్టపడరు. They don't want to be called as Martha. వారు మార్తా అని పిలువబడడానికి ఇష్టపడరు. They say, my name is Susila. నా పేరు సుశీల అని చెప్తారు. They are ashamed of calling themselves as Martha. వారు ఆ రీతిగా మార్తా అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. 16th verse. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని I మహిమపరచవలెను. must glorify God. నేను దేవుని మహిమపరచాలి. So many people, even the servants of God, చాలా మంది బోధకులు కూడా, దేవుని సేవకులు కూడా they call their children by the old name, not by the new name. వారు తమ పిల్లల్ని పాత పేర్లతోనే పిలుస్తారు, క్రొత్త పేర్లతో కాదు. They are ashamed. వారు సిగ్గుపడతారు. If you are ashamed now, నీవు ఇప్పుడు సిగ్గుపడితే God will be ashamed about you. దేవుడు నిన్ను గూర్చి సిగ్గుపడతాడు. How long you will not glorify God? ఎంతకాలము ఈ రీతిగా నువ్వు దేవుని మహిమ పరచకనే ఉంటావు.